కిరీటి గారు డాక్టర్ ఉండేల మాల్కొండారెడ్డి గారు మల్లెమాల గారికి జంట కవిగా ఉంటారు. వారు ఆ ఇద్దరు పెద్దల్ని కూడా ఈ పాత్రికేయ సమావేశానికి నేను ఆహ్వానించాను. దయతో వారు ఇచ్చేశారు, మీ అందరూ ఇచ్చారు, చాలా సంతోషం. మల్లెమాల గారిని గురించి చెప్పాలంటే నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఆయన చలనచిత్ర రంగం ఒక ఎత్తు, ఆయన సాహిత్య రంగం అంతకన్నా ఎత్తు. ఆయన ఎక్కువ చదువుకోకపోయినా ఆసువుగా పద్యాలు అలడంలో ఆయన మించిన వాడు లేదు. సహజ కవిని ముద్ర వేయించుకున్నటువంటి మహాకవి ఆయన. అక్కినేని వారు అంటారు, అపర వాల్మీకి ఆయన రామాయణం మీద రాసిన పద్యకావ్యం చాలా విలక్షణమైంది. అంత పద్యాలు రాసిన వాడు తన జీవితాన్ని సులభమైన వచనంలో మనకు ఈ గ్రంథం అందించారు. మీ అందరికీ మేము ముందుగానే పుస్తకాన్ని అందిస్తున్నాము. దయచేసి చూడండి. గ్రంథంలో వారి అనుభవాలు, వారి అనుభూతులు, కష్టాలు, బాధలు, సుఖాలు అన్ని దాంట్లో ఏకరూపరిచారు. 88 సంవత్సరాల నిండు జీవితాన్ని మీరు ఆ గ్రంథంలో చూడవచ్చు. అటువంటి గ్రంథాన్ని 7వ తేదీ నాడు సాయంత్రం 6 గంటలకు రవీంద్ర పార్క్లో దాని ఆవిష్కరణ మహోత్సవాన్ని ఏర్పాటు చేశాము. ఆ సభకు పూర్వ ముఖ్యమంత్రి శ్రీ రోషయ్య గారు, తర్వాత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఎందుకంటే అతిరథ మహారాజులతో వారికి స్నేహాలు కాబట్టి వారందరూ వస్తే కానీ నిండుగా ఉండదని వారు కోరుకున్నారు. అట్లాగే వారికి ఆత్మీయులైన మిత్రులు ఇద్దరు, మర్చూరి హనుమంతరావు గారు, కవి కిరీటి ఉండేల మాల్కొండారెడ్డి గారు, వారిద్దరూ పాల్గొంటారు. సభాధ్యక్షులుగా కళాబంధు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు పాల్గొంటారు. అట్లాగే ఆ గ్రంథాన్ని పరిచయం చేయడానికి ఒంగోలు నుండి ఆయన మోవా ఉషాద్రపతి పండితుడు, విమర్శకుడు. అట్లాగే సాహితీ సుధానిధి మా తిరుమల శ్రీనివాసాచార్య. వీళ్ళిద్దరూ ఆ పుస్తకాన్ని గురించి మనకు ప్రసంగిస్తారు. గజల్ శ్రీనివాస్ ఒక 40 నిమిషాల పాటు మంచి ఈ మధ్య ప్రచారం పొందిన గజల్స్తో మనకు ముందు ఈ సాహిత్య సభా కార్యక్రమానికి ముందు ఆయన ఒక 40 నిమిషాలు ఆయన గజల్స్ వినిపిస్తారు. ఇది సమగ్రంగా 7వ తేదీ జరగబోయే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు మంచి ప్రచారం ఇచ్చి, ఎందుకంటే సాహితీ సభలు, పుస్తకాల సభలు కరువైపోతున్న ఈ రోజుల్లో మంచి పుస్తకాలు వస్తున్నప్పుడు 10 మందిని పిలిపించి చూపించి మన భాషా వ్యాప్తికి మీరంతా దయచేసి కృషి చేయాలని నేను రసమయ అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, మా పెద్దలు ఇద్దరు వారి స్పందనను ఇప్పుడు మీకు తెలియజేస్తారు. కవి కిరీటి డాక్టర్ ఉండేల మాల్కొండారెడ్డి గారు.